హలో అండి, అందరికీ నమస్కారం అండి. వారాహిదేవి నవరాత్రుల్లో 9వ రోజు అండి. అమ్మవారికి తిథి ఎప్పటి చెప్పే వరకు ఉంది. అలంకరణ, అమ్మవారికి నైవేద్యం ఏం సమర్పించాలి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఏ దీపం పెడితే ఏ ఫలితం ఉంటుందో మనం ఈరోజైతే తెలుసుకుందామండి. వారాహిదేవి నవరాత్రుల్లో 9వ రోజు అండి, అంటే చివరి రోజు అనమాట. కుదిరితే అందరూ పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాగే నేను ప్రతిరోజు వీడియో అయితే పెడుతున్నానండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. వారాహి నవరాత్రుల్లో 9వ రోజు అండి, ఆషాఢ శుద్ధ నవమి తిథండి. ఆ రోజు 2025 జూన్ 3 గురువారం రోజున మధ్యాహ్నం 2:42 ప్రారంభమయ్యి జూలై 4 శుక్రవారం రోజున సాయంత్రం 4:25 వరకు అయితే ఉంటుందండి. రాత్రిపూట పూజ చేసుకున్న వాళ్ళకి జూలై 3 గురువారం రోజుతో అయిపోతుందండి. ఉదయం పూట పూజ చేసుకున్న వాళ్ళు జూలై 4 శుక్రవారం రోజు అయితే అవుతుంది అనమాట. ఆ రోజు అమ్మవారు మనకి లలితాదేవిగా అయితే దర్శనం ఇస్తారు. నైవేద్యంగా ఆ రోజు మనం పాయసంని నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుందండి. ఇలాగా అమ్మవారికి 9 రోజులు 9 అలంకారాలు 9 తిథులు అమ్మవారు ఏ అలంకరణలో కనిపిస్తారు, ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకున్నారు కదండి. ఇలాగే పెట్టాలని ఏమీ లేదండి. మన దగ్గర ఉన్న పళ్ళతో అయినా సరే పెట్టి అమ్మవారికి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దేవి నవరాత్రిలో 9వ రోజు అండి, మనం ఏ దీపం పెట్టాలో మనం తెలుసుకుందామండి. 9వ రోజు పిండి దీపం అనమాట. ఇలాగ పిండి ప్రమిదలు చేసి దాంట్లో దీపారాధన చేసుకుంటే ఐశ్వర్యాలు కలుగుతాయండి. ఇలాగా మనము పిండి దీపాలు ఏ దేవాలయంలో కానీ ఏ దేవుడి దగ్గర పెట్టి పూజించుకుంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఈ దేవి నవరాత్రుల్లో వారాహిదేవి నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారికి పిండి దీపాలు 5 ప్రమిదలు చేసుకొని ఇలా దీపారాధన చేసుకోవాలన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. అంటే దేవి నవరాత్రుల్లో వారాహిదేవి నవరాత్రుల్లో అమ్మవారికి 9 రోజులు 9 అలంకారాలు 9 తిథి పూజ ఏ దీపం పెట్టాలో తెలుసుకున్నారు కదండి. మీకు కానీ ఆ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.